A TV stands vertically on the side of road from a point to the other side, directly opposite to the tower. The angle of elevation of the top of the tower is 60 degrees. From another point 10 hours meters this point, the line joining this point foot of the tower and angle of elevation top of the tower is 30 degrees. Find the height of the tower and width of the road. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినవి విడ్త్, రోడ్ యొక్క విడ్త్ వెడల్పు ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే హైట్, టవర్ హైట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టూ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్. ఫస్ట్ టవర్ ఏమనుకున్నాం, అజ్యూమ్ చేసుకుందాం. వాట్ ఈస్ దిస్ టవర్? డ్రా ఏ వన్ లైన్ టవర్ హైట్. సో ఫస్ట్ రూట్ వాట్ ఈస్ ద యాంగిల్? 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఆ తర్వాత 10 meters అవే, ఇక్కడ నుండి 10 meters అవే మళ్ళీ గ్రౌండ్కి అండ్ టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. సో ఈ డిస్టెన్స్ 10 meters ఇచ్చేసాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ డిస్టెన్స్. అలాగే ఇక్కడ టవర్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం అపోజిట్ యాంగిల్ మాత్రమే తెలుసు, అపోజిట్ సైడ్ తెలియదు, అడ్జసెన్సీ తెలియదు. సో మనం ట్యాన్ తీసుకోవాలి. tan 60 ఈక్వల్ టు tan 60 ఏంటి? ఏసీ, అపోజిట్ సైడ్ బై అడ్జసెన్సీ సైడ్ బీసీ. బట్ tan 60 వాల్యూ ఈజ్ వాట్ ఈస్ ద వాల్యూ? tan 60 √3. సో ఏసీ బై బీసీ √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఏసీ ఈక్వల్ టు √3 బీసీ. దీన్ని మనం ఈక్వేషన్ 1గా అనుకోవాలి. అండ్ నెక్స్ట్ tan 30 degrees తీసుకోవాలి. హైట్ కావాలి కాబట్టి హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి tan 30 ఈజ్ అపోజిట్. tan 30 అపోజిట్ ఏముంది? ఏసీ. tan 30 degrees కూడా అపోజిట్ ఏసీ. అడ్జసెన్సీ డీసీ బై డీసీ. ఇది గుర్తుపెట్టుకోండి. tan 30లో అపోజిట్ ఏసీని చేంజ్ అవ్వదు, కానీ అడ్జసెన్సీ సైడ్ ఏమవుతుంది? డీసీ అడ్జసెన్సీ సైడ్ అవుతుంది. సో డీసీ. సో tan 30 degrees ఈజ్ వాట్? 1/√3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. డీసీ ఈక్వల్ టు √3 ఏసీ. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏసీ. ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ ఏసీ ఉంది. 2 వాల్యూస్ ఏసీ కదా. సో ఈక్వేషన్ 1 and 2 ఫ్రమ్ ఏసీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్. √3 బీసీ ఈక్వల్ టు 1/√3 డీసీ. √3 బీసీ ఈక్వల్ టు 1/√3 డీసీ. ఫ్రమ్ బీసీ వాల్యూ ఎంత? 10/2 meters. బీసీ 5 meters. సో మనకి ఎంత వచ్చింది బీసీ? ఈ రోడ్డు విడ్త్ ఎంత వచ్చింది? విడ్త్ ఆఫ్ ద రోడ్ ఎంత వచ్చింది? 5 meters వచ్చింది. 5 meters వచ్చింది. మరి మనకు హైట్ ఆఫ్ ద టవర్ కావాలి కదా. హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? ఏసీ. ఏసీ మీన్స్ వాట్? √3 బీసీ కదా. √3 బీసీ. మరి బీసీ ఈజ్ వాట్? 5 centimeters. సో 5 √3 meters.